గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం జిఎస్టీలో యూనిట్ 1లో పన్ను సంస్కరణల గురించి చెప్పుకుందాం. పన్ను సంస్కరణ అంటే ఏంటంటే పన్ను సేకరణ మరియు నిర్వహణ ప్రక్రియలో ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నూతన మార్పులని మనం పన్ను సంస్కరణలు అంటారు. అది ఆర్థిక లేదా సామాజిక ప్రయోజనాల్ని ప్రజలందరికీ కూడా చేకూర్చాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పన్ను సంస్కరణల్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ పన్ను పరిపాలన లేదా నిర్వహణ అనేది మరింత బాగా మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పన్ను సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రజల మీద పన్ను యొక్క భారం తగ్గించాలి అనేటువంటి ఆలోచనతో కూడా ఈ పన్ను సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పన్ను సంస్కరణలు రావడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. అసలు పన్ను సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం, ఆ కారణాలు ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. పన్ను సంస్కరణల యొక్క అవసరం ఏంటి అంటే పన్ను చెల్లింపుదారులలో పన్ను ఎగవేయాలి, పన్ను కట్టకుండా మానేసేటువంటి అవకాశం ఏముంది అనేటువంటి ఇలాంటి ఆలోచన, ఇలాంటి సంకుచిత భావనల్ని పూర్తిగా తొలగించాలి అనే ఉద్దేశంతో ఈ పన్ను సంస్కరణ తీసుకురావడం జరుగుతుంది. అలాగే వివిధ రంగాల్లో వివిధ రకాలైనటువంటి వస్తువుల యొక్క, సేవల యొక్క ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటాయి. కానీ చాలా వరకు కొన్ని రకాలైనటువంటి వస్తువులు కానీ సేవలు కానీ ఏ పన్నుల యొక్క పరిధిలోకి రానివి కూడా ఉండొచ్చు. సో అలాంటి వాటిని గుర్తించినప్పుడు వాటిని కూడా మనం పన్నుల యొక్క పరిధిలోకి తీసుకురావడానికి కూడా పన్ను సంస్కరణలు చేయడం జరుగుతుంది. అలాగే మన భారతదేశం మొత్తం మీద చాలా రకాలైనటువంటి పన్నులు, చాలా రకాలైనటువంటి పేర్లతో అమల్లో ఉండడం వల్ల ఇక్కడ ట్యాక్స్ చెల్లించేటువంటి చెల్లింపుదారులకి కానీ ట్యాక్స్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి, లెక్కించేటువంటి అధికారులకు కానీ అది చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో కూడా ఈ పన్ను సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ కలెక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్రీకృత పన్నుల విధానాన్ని అనుసరించడం వల్ల అక్కడ పన్ను చెల్లించేటువంటి చెల్లింపుదారులకి ఆ కేంద్రీకృత పన్నుల విధానం అర్థం కాక కూడా వాళ్ళు ఇబ్బంది పడేటువంటి సందర్భంలో ఆ కేంద్రీకృత పన్ను విధానాన్ని సరళీకరించి మరింత అర్థవంతంగా మార్చడానికి కూడా పన్ను సంస్కరణలు అనేవి అవసరం అవుతాయి. కొన్ని సందర్భాల్లో కార్పొరేషన్ పన్నుల విషయంలో కంపెనీల మధ్య వివిధ రకాలైనటువంటి వివక్షల కారణంగా పెట్టుబడులు నిరుత్సాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పెట్టుబడుల నిరుత్సాహానికి కారణమయ్యేటువంటి ఈ పన్నుల వివక్షను తొలగించడానికి కూడా పన్నుల సంస్కరణలు అవసరం. నిరక్షరాస్యులైనటువంటి పన్ను చెల్లింపుదారులకు కూడా అది అర్థం అవ్వాలి అంటే పన్నుల విధానాన్ని సరళీకరించాలి. సో దానికోసం కూడా మనకి పన్ను సంస్కరణల అవసరం ఎంతైనా ఉంది. పన్ను సంస్కరణలో మనకి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ప్రత్యక్ష పన్ను సంస్కరణలు, 2 పరోక్ష పన్ను సంస్కరణలు. ఫస్ట్ ప్రత్యక్ష పన్ను సంస్కరణలలోకి ఏమొస్తాయో చూద్దాం. ప్రత్యక్ష పన్ను సంస్కరణల్లోకి ఫస్ట్ రిమూవ్ ఆఫ్ వెల్త్ ట్యాక్స్ అంటే మనకి సంపద పన్ను ఏదైతే ఉందో ఆ సంపద పన్నుని తొలగించడం అనేది ప్రత్యక్ష పన్ను సంస్కరణలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంస్కరణ, సంపద పన్నును తొలగించడం. అలాగే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అంటే ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని డెవలప్ చేస్తున్నారు. ఇది కూడా ప్రత్యక్ష పన్ను సంస్కరణలో
భాగం. ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది ఆదాయ పన్ను శాఖ తరఫున కంపెనీలుకి ఈ విధమైనటువంటి TIN ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆదాయ పన్ను శాఖాధికారి తరఫున NSDL ద్వారా ఇది ఏర్పడుతుంది. NSDL అంటే ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్. దీని ద్వారా ఈ TIN అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ TIN ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రత్యక్ష అకౌంటింగ్ విధానాన్ని వినియోగించడం ద్వారా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పన్నుల యొక్క సేకరణని ఆధునీకరించి ప్రాసెసింగ్ చేయడం మరియు పరిరక్షించడానికి ఈ TIN ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మనకి ఈ షాయోగ్ ఐఫన్ పెట్టి SAHYOG ఈ షాయోగ్, దీన్ని ఏమంటారంటే ఈ షాయోగ్ ఎలక్ట్రానిక్ షాయోగ్ అని కూడా అనొచ్చు. SAHYOG కాగితపు రహిత ఆదాయ పన్ను అంచనాలని ఈమెయిల్ ద్వారా సమర్పించాలి అని CBIT అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దీనివల్ల చిన్న మొత్తాల్లో పన్ను చెల్లించేటువంటి చెల్లింపుదారులు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ దశలో కొన్ని ప్రాజెక్టులని ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, అలహాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీస్లోను, అలాగే వ్యాపార వాణిజ్యాలు ఎక్కువగా జరిగేటువంటి సముదాయాల్లో వీటిని అనుమతించడం జరిగింది. ఈ షాయోగ్ ద్వారా ఏంటంటే చిన్న చిన్న పన్ను చెల్లింపుదారులు IT ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ షాయోగ్ ఏదైతే ఉందో దాంట్లోనే వాళ్ళ యొక్క పన్నులకు సంబంధించినటువంటి వ్యవహారాలను పూర్తి చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సేవోత్తం అంటే SEVOTTAM సేవ ప్లస్ ఉత్తమ్ సేవోత్తం. ఈ సేవోత్తం అనగా దేశంలో అన్ని ఆదాయ పన్ను శాఖ కార్యాలయాల్లో అన్నిటినీ కూడా కలిపేటువంటి వేదికని మనం సేవోత్తం అంటాం. ఇది కూడా ఒక రకమైనటువంటి నెట్వర్క్ లాగా పనిచేస్తుంది. దీంట్లో సలహాలు, సూచనలు ఇవ్వడం, అలాగే సమస్యల్ని పరిష్కరించడం ఇవన్నీ కూడా సేవోత్తంలో జరుగుతాయి. దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ITR అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇక్కడ మీరు ఈ షాయోగ్ అండ్ సేవోత్తం వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ITR అంటే ముందుగా నింపినటువంటి ITR ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. వివిధ వనరుల నుంచి సేకరించినటువంటి ఆదాయ శాఖకు ముందే నింపి ఫారం రూపంలో అందించడానికి ఈ ITR అనేది చొరవ తీసుకోవడం జరుగుతుంది. ఇది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనకరంగా ఉండేటువంటిది ITR. దీన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటాం. నెక్స్ట్ వన్ పాన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్. పాన్ అంటే ఏంటి అంటే ఇది 2 మార్క్స్లో కూడా మీకు ITR పాన్ ఇవి అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. పాన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే ఇండియా అంతటా ప్రభుత్వం పాన్ని అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ బిజినెస్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ పాన్ శాశ్వత ఖాతా సంఖ్య అనేది మనం పొందుపరుచుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ బిజినెస్ అప్లికేషన్ పోర్టల్ ద్వారా మనం ఈ పాన్కి దరఖాస్తు చేసుకుంటే మనకి 48 అవర్స్లో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. శాశ్వత ఖాతా సంఖ్య. ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్ల్లో
చేసినటువంటి సంస్కరణలు. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో వచ్చినటువంటి సంస్కరణలు ఏంటో ఒకసారి చూద్దాం మనం. పరోక్ష పన్ను సంస్కరణలు. పరోక్ష పన్ను సంస్కరణ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో వచ్చినటువంటి రిఫార్మ్స్లో ఫస్ట్ది మోడ్ వ్యాట్. దీన్ని 1986లో కేంద్ర ఎక్స్చేంజ్ డ్యూటీ స్థానంలో దీన్ని పరిచయం చేయడం జరిగింది. ఇది కేంద్ర సెన్వాట్ అంటే కేంద్ర విలువ ఆధారిత పన్ను. దీని ద్వారా క్రమంగా అన్ని వస్తువులపై వ్యాట్ని విధించడం అనేది జరుగుతుంది. ఈ మోడ్ వ్యాట్ 1986లో కేంద్ర ఎక్స్చేంజ్ డ్యూటీ స్థానంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ డిక్రీజ్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ. కస్టమ్స్ ఎంఎస్ ఇక్కడ ఎస్ లేదు, సారీ. డిక్రీజ్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీ 1990లో వ్యవసాయేతర ఉత్పత్తుల మీద కస్టమ్ డ్యూటీ అనేది 128% ఉండేది. అయితే ఇది క్రమంగా తగ్గిస్తూ సగటున కస్టమ్స్ డ్యూటీ అనేది 11% నుంచి 12%గా ఉంది. యాక్చువల్గా ఎంతవరకు విధించే అవకాశం ఉంది కస్టమ్స్ డ్యూటీ అంటే 0% నుంచి 150% వరకు కస్టమ్స్ డ్యూటీని మన ప్రభుత్వం విధించేటువంటి అవకాశం ఉంది. అది ప్రస్తుతం 11% నుంచి 12% తగ్గిందంటే మీరే అబ్జర్వ్ చేయండి. అసలు ఎంత శాతం వరకు ఇది తగ్గిందంటే 1990లో 128% ఉన్నటువంటి కస్టమ్స్ డ్యూటీ ప్రస్తుతం 11 నుంచి 12% మధ్యలో ఉంది. అంటే కస్టమ్స్ డ్యూటీ చాలా మేరకు తగ్గించబడింది. నెక్స్ట్ సెంట్రల్ వ్యాట్. సెన్వాట్ కేంద్ర అంటే ఇక్కడ మోడ్ వ్యాట్ ప్లేస్లో కేంద్ర ఎక్స్చేంజ్ డ్యూటీ స్థానంలో ఈ సెన్వాట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది కూడా పరోక్ష పన్నుల్లో ఒక సంస్కరణ. నెక్స్ట్ వన్ సర్వీస్ ట్యాక్స్. ఈ సర్వీస్ ట్యాక్స్కి వచ్చేసరికి 1994-95లో కొన్ని పరిమితమైనటువంటి సేవల మీద పన్ను విధించడం మొదలుపెట్టారు. తర్వాత కొంచెం కొంచెంగా సేవలపై పన్నులు విధించడం మొదలుపెట్టి ప్రస్తుతం 100 రకాల సేవలపై పన్నును విధించడం అనేది అమల్లో ఉంది. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇదివరకటి కాలంలో సేవలను పెద్ద గుర్తించేవారు కాదు, వాటి మీద అంత ఎక్కువ పన్నులు విధించేవారు కాదు. కానీ ప్రస్తుత కాలం ఉండే కొద్దీ సేవల్ని గుర్తించి వాటిపై పన్నులను కూడా పెంచడం అనేది వేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొత్త సంస్కరణ ఏంటి పరోక్ష పన్నుల్లో అంటే జిఎస్టీ. జిఎస్టీ అనేది పరోక్ష పన్ను సంస్కరణలో భాగంగా ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని 2017 జూలై 1 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. ఇది జిఎస్టీ అనేది వస్తువులపైన సేవలపైన రెండిట్లపైన విధించబడేటువంటి పన్ను.